మనం నిజంగా చెప్పాలి. తప్పు చేస్తే తప్పని చెప్పాలి, ఉప్పు అయితే ఉప్పు అని చెప్పాలి. నేను ఏనాడు కూడా మంచి చేస్తే మెప్పుని దాచుకోలేదు, మంచిని ఎప్పుడు గుర్తించాను. చాలామంది అపార్థం చేసుకున్నాడు, ఏంటంటే ఒత్తాస ప్రకటనలా నిజంగా చెప్తున్నాం. మనం ఏదో శత్రు రాజ్యాల మధ్య సంఘర్షణ కాదు, ఇది అద్భుతంగా జరిగింది. ఇంకో 6 నెలలు అయితే అయిపోతున్న పరిస్థితి వచ్చింది. తర్వాత ఎందుకు కాలేదో దేవుడికి ఎరుక, దాని గురించి చర్చ లేదు, ఆలోచన లేదు. అంటే ఇదొక ఉదాహరణ. అంటే మౌలిక సదుపాయాలు, సహజ వనరుల అభివృద్ధి ఇవి కాదు భవిష్యత్తుకి పెట్టుబడులు, ఇవి కాదు భవిష్యత్తుకి సంక్షేమం. మిగతా దోపిడీ ఎట్లాగా ఉంటుంది, అవినీతి దుబారా. ఇది కాదు దేశానికి రాష్ట్రానికి మంచి మార్గం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇది కొత్తగా చెప్పడం లేదు, నిరంతరం ఈ మాట నేను ఒక్కడిస్తున్నాను. అభివృద్ధిని ఎవరు కోరుతున్నారు, అభివృద్ధి సంక్షేమానికి ఎవరు సమతూకం పాటిస్తున్నారు, ఆర్థిక క్రమశిక్షణకి ఎవరు దోహదం చేస్తున్నారు, ఇవి ప్రమాణాలు. ఎందుకంటే మిగతా విషయాలు నాకు తేడాలు కనిపించట్లేదు. ఇక్కడ సంక్షేమమే పాలన, ఇంకేమీ లేదన్నటువంటి రీతి ఒక పక్కన, అభివృద్ధి సంక్షేమము కలిపి భవిష్యత్తుకి బాటలు వేయాలి, పెట్టుబడులు పెంచాలి, మౌలిక సదుపాయాలని మనం మరింత మెరుగుపరచాలి, ఉపాధి కల్పన జరగాలి అన్నదానికి కట్టుబడి వాళ్ళు మరో పక్కన. దానిలో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు వారికి ఇద్దరికీ విశ్వసనీయత ఉంది. ఎందుకంటే మాటలు కాదు, చేతల్లో చూపెడుతున్నారు. ఇంకా వేరే కారణం ఏం లేదు. నాకు ఎవరో బంధువులు కాదు, మరొకరు దూరము కాదు. అందుకనే ఇప్పుడు ఏంటంటే కన్వర్జెన్స్ అంటాం. నేను ఉదాహరణ చెప్తాను. అమ్మ ఒడి ఉన్నది, ఏం చేస్తున్నా విద్య పేరుతో 15,000 కోట్లంత ఖర్చు అవుతుంది. ఎగ్జాక్ట్ లెక్కలు నేను ఇప్పుడు ఆఫ్లైన్ చెప్పలేను, మీకు తెలుసు. విద్యా ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి, దిగజారే ఉన్నాయి. దేశమంతా అట్లా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఒకటే అంటలా. దేశమంతా విద్యా బాగోలేదు కూడా మన రాష్ట్రంలో బాగోలేదు నాశనం కావచ్చా? అది కాదు కదా. 15,000 కోట్లు ఖర్చు పెట్టున్నారే, దానిలో 1000 కోట్లు కనుక నిజంగా విద్యా ప్రమాణాలు పెరగడం కోసం, పరీక్షలు పాస్ కావడం కోసం కాదు, బిల్డింగులు కట్టడం కోసం కాదు, విద్యా ప్రమాణాలు అవుట్కమ్స్ అంటాం, దానికి గనక వినూత్నమైన రీతిలో ఖర్చు పెట్టినట్టు ఫలితాలు వచ్చుండే. ఒక్క పని జరగల. బిల్డింగులు కడుతున్నారు, 10,000 కోట్లు 9,000 కోట్లు బిల్డింగ్ కట్టొద్దని అంటలా, కానీ బిల్డింగులు కడితే విద్య వచ్చినట్టు కాదు. అంచేత మనం పెట్టే ఖర్చునే కనుక సరిగ్గా సద్వినియోగం చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధ్యం. నేను ఏ మాట కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడలా. విద్యలో లోతైన అధ్యయనం లేకుండా, సంపూర్ణ అవగాహన లేకుండా నేను మాట్లాడలా. నేను ఈ పల్లెటూరులో స్కూల్లో చదువుకున్నవాడిని, విజయవాడకు సమీపంలో మారుమూల గ్రామంలో పంచాయతీ సమితి పాఠశాలలో చదువుకున్నవాడిని, జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ ఊరికి వెళ్ళి మీరు చూడండి. ఆ ఊళ్ళో చదువుకునే పిల్లలకి మంచి చదువు అవుతుంది, పేద కుటుంబాల్లో పుట్టిన పాపానికి వాళ్ళకి నాశనం కాకుండా మంచి చదువు అవుతుంది. చెప్పండి, మీరు చెప్తాను. అరే 140 మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడియారం చూసి టైం చెప్పడం రాదండి. 18 ఏళ్ల వయసులో గడియారం ఇప్పుడు నా వాచ్లో 5 గంటల 10 నిమిషాలు 5 నిమిషాలు అవుతుంది. 5 గంటలకు చెప్తున్నారు ఒక 170-80 మంది. 100కి 50 మందికి 55 మందికే 5 గంటల 10 నిమిషాలు అని తెలుస్తాను. వంకాయలు తూకమయ్యారా మార్కెట్లో అని చెప్పంటే 3.5 కేజీలు రాళ్ళు పెట్టంటే రాళ్ళు పెట్టడం 100కి 40 మందికి తెలియట్లేదు. 18 ఏళ్ల వయసులో 9:30కి నిద్రపోయావు, 5:30కి లేచావు, ఎన్ని గంటలు పడుకున్నావు అంటే 140 మంది 45 మంది 18 ఏళ్ల వయసులో చెప్పలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ కఠోరమైన వాస్తవాలు. పాస్ పర్సెంటేజ్ 90% ఉంటే 95% ఉంటే ప్రభుత్వాలు నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని ఉంటుంది. దానిలో ఏమిటంటే కనీస ప్రమాణాల స్థాయిలో ఆ క్లాసులో ఏముండాలని చెప్పి వాళ్ళే అంచనా వేసి సర్వే చేస్తున్నారు. వాళ్ళ లెక్కల ప్రకారం, ప్రభుత్వం లెక్కల ప్రకారం 35% మందికే ఆ స్థాయిలో విద్య అందుతుంది, 96% పాస్ అవుతున్నారు. నా సొంతం కాదు ఇది, నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఆధారాలు ఉన్నాయి. ఏం విద్య, డబ్బు ఖర్చు పెట్టక్కర్లా, పైసా ఖర్చు పెట్టక్కర్లా. అంచేత సమర్థులకి, ప్రజలంటే ప్రేమ ఉన్న వాళ్ళకి, భవిష్యత్తుని కాపాడే లక్షణం ఉన్న వాళ్ళకి ఉన్న వనరులతోనే చాలా చేయడం సాధ్యం. ఒక్కరోజు అన్ని జరుగుతున్నాయి అంటలా, కానీ ఒడుపుగా చేయాలి. ఎందుకంటే నాశనం అయిన తర్వాత ఆర్థిక వ్యవస్థను వీళ్ళకి నిలబెట్టాలంటే చాలా కష్టపడాలి. కష్టపడకుండా ఏం జరుగుతుంది, మీరేగా నాశనం చేసింది. థ్యాంక్ యూ. నేను ఏ స్పిరిట్తో చెప్పానో మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు వక్రీకరించరు, కానీ మిగతా వాళ్ళు వక్రీకరించకుండా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదో ఒక్క పదాన్ని తీసుకుని, ఒక్క మాటను తీసుకుని, ఒక సెంటెన్స్ తీసుకుని మిగతా అన్నీ పక్కన పెట్టేసి, చెప్పాను కదా అమ్మ అంటే బూతు మాట అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు.
నేను పత్రికా స్వేచ్ఛని నిరంతరం ప్రేమించే మనిషిని. నేను కూడా ఒక రకంగా పాత్రికేయుడిని. నేను బహుశా మీరెంత రాస్తారో అంతకంటే ఎక్కువ రాస్తున్నాను. కాబట్టి పత్రికల కంటే